ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రముఖ సామాజిక కార్యకర్త వ్యాపారవేత్త కాండ్రేగుల శ్రీరామ గురువారం పరమేశ్వరి పార్క్ వద్ద జరిగిన సమావేశంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. 300 మంది యువకులతో శ్రీరామ్ జనసేన పార్టీలో చేరారు. సభలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం నాయకుడు దాడి రత్నాకర్, మల్లా సురేంద్ర తదితరులు ప్రసంగించారు. శ్రీరామ్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఆధ్యాత్మిక భావజాలం కలిగిన శ్రీరామ్ రావడం కూటమికి మరింత బలం చేకూరిందన్నారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ హైపరాది మాట్లాడుతూ శ్రీరామ్ వంటి యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీరామ్ చేపట్టబోయే కార్యక్రమాలకు అండగా ఉంటామన్నారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీరామ్ కు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. దాడి ఈశ్వరరావు, దూలం గోపి, కోటి బాలాజీ పాల్గొన్నారు. 50,000 నుంచి 1,00,000 వరకు పలిగింది. ఒక పందిని బేరం పెడితే 10,000 నుంచి 15,000 వరకు పలిగింది. కానీ ఒక ఓటర్ని బేరం పెడితే 5,000 కంటే ఎక్కువ, అంటే వాటికంటే ఏమో మనం. కాబట్టి ఓటు అనేది అమ్మేది కాదు, ఒక వ్యక్తి కరెక్ట్ అని నమ్మేది ఆ వ్యక్తి మన కొణతాల గారు. అలాంటి కొణతాల గారిని మీరందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మనస్ఫూర్తిగా గెలిపించాలని కోరుకుంటున్నాను. చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలన్నీ మన దేశం మీద ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తారేమో అన్న భయంతో వణుకుతూ ఉంటాయి. కానీ ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యానికి కారణం మోడీ గారు. అలాంటి మోడీ గారు ఒక పక్కన, ఇంకో పక్క హైదరాబాద్ గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామంటే దానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని, ఒక వ్యక్తి మాటకి కట్టుబడి ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడారంటే అలాంటి వ్యక్తి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఎంత నిజాయితీ పరుడే ఉంటే, ఒక వ్యక్తి ఎంత నిజాయితీ పరుడే ఉంటే వాళ్ళిద్దరూ ఆయన మాట విని ఏకతాటిపైకి వచ్చి ఒక కూటమిగా ఏర్పడతారు. ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, 10 సంవత్సరాలు పిఎంగా చేసిన అనుభవం ఉన్నటువంటి మన మోడీ గారు ఒక పక్క. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి మాట నమ్మారు అంటే, ఆయనకు ఒక వాల్యూ ఇచ్చారంటే మీరెంత వాల్యూ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే వ్యక్తే కానీ ఆయన్ని అనుమానించే పరిస్థితి ఉండకూడదండి. చాలా మంది డబ్బు కమ్ముడు పోతాడు, డబ్బు కమ్ముడు పోయాడు అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు. పవన్ కళ్యాణ్ గారికి లెక్క గట్టి డబ్బిచ్చే దమ్ము ఎవరికైనా ఉందండి? ఆయనకి లెక్క కట్టగల దమ్ము ఎవరికైనా ఉంటుందా? వరుస పెట్టి 20 సినిమాలు తీశారంటే ఆ 151 మందిని ఆయనే కొంటాడు. అలాంటి విషయంలో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది ఇంకా 3 పెళ్లిళ్ళు మాట్లాడితే ఈ 3 పెళ్లిళ్ళు తప్ప ఇంకేం మాట్లాడరు. అరే 3 రాజధానుల సంగతి చెప్పండి రా బాబు అంటే ఆయన 3 పెళ్లిళ్ళు అంటారు. ఇంకా అదే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్లిళ్ళకి న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చేశారు. రేపు మే 13వ తేదీ ఆంధ్ర ఓటర్లు మీ వైసీపీకి చేసే పెళ్లికి విడాకులు ఉండవు. తొక్కి పట్టి నార తీస్తారు. చూస్తూ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చెప్తారు 21 సీట్లు తీసుకున్నాడు. 21 సీట్లు తీసుకున్నాడు చూసి ఒక్కొక్కరు వచ్చి పోల్చుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆ 21 సీట్లు తీసుకున్నాడు చుట్టూనే రాజకీయం నడుస్తుంది. ఆ 21 సీట్లు తీసుకున్నాడు తలుచుకుంటే ఒక పార్టీని కూల్చగలడు, ఇంకో పార్టీని నిలబెట్టగలడు, వీలైతే చక్రం కూడా తప్పగలడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన 21 మంది అభ్యర్థుల్ని దగ్గరుండి గెలిపించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారంటే వాళ్ళందరూ జేబుల నుంచి తీసి పెట్టే వ్యవహారం ఉంటుంది తప్ప జేబులు నింపుకునే వ్యవహారం జరగదు. అలాంటి అవినీతి జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి కూటమి ఎవరైతే, అలాగే టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా జనసేన నిలబడ్డ ప్రతి చోట చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అందరూ అంటే పైన 3 నాయకులు కలిసినప్పుడు కింద చిన్న కార్యకర్తల మధ్య చిన్న గొడవలు ఉంటాయి. అవన్నీ సర్దుకుపోవాలి. ఎందుకంటే పైన వాళ్ళు ఎంతో ఆలోచించి ఒకరికొకరు తగ్గి వాళ్ళ స్థాయిది కాకపోయినా సీట్ల విషయంలో అన్నిటి విషయంలో తగ్గి వాళ్ళ 3 కలిశారంటే కింద మనం చిన్న కార్యకర్తలు గొడవ పెట్టుకొని మనం ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోకూడదు. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతూనే కూటమి బలపడుతుంది. కూటమి అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో విజయం సాధిస్తుంది. కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. మీ మధ్య ఏదైనా చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి అందరూ కలిసిపోయి కూటమి పైన వాళ్ళు ఏం చెప్తున్నారో విని ఆ ఓటు వేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే వైసీపీ వాళ్ళు ఏవో పథకాలు అవి ఇవి అంటారు, పొద్దున ఆడవాళ్ళ అకౌంట్ లో బటన్ నొక్కితే 10,000 పడతాయి అంటారు. కానీ సాయంత్రం మోతిప్పితే 30,000 అవుతున్నాయి మగాళ్ళకి. ఆడి సంగతి ఏంటి? కల్తీ మద్యం, వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?
మొన్న ఒక చిన్న రాయి తగిలితే ఆయన అంత బాధపడ్డాడు. ఒక కల్తీ మద్యం తాగి ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా? వాళ్ళందరికీ ఎలా సమాధానం? ప్రాణాలే పోతున్నాయే ఎలా? అలా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రవాడిని కిరోసిన్ పోసి కాల్ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? ఒక ఆవిడ్ని బలవంతంగా మానభంగం చేశారు వాళ్ళ భర్త ముందే. వాళ్ళు కాదా అండి? ఇలా ఒక అతన్ని చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారు. వాళ్ళ ప్రాణం కాదా? మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడుతుంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందండి 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట జనసేన నిలబెట్టిన ప్రతి చోట అభ్యర్థి గెలవాలి. అలాగే కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. అనకాపల్లిలో ఖచ్చితంగా కొనతాల గారు లాంటి వాళ్ళు గెలవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అవినీతి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కొనతాల రామకృష్ణ గారు. ఒక్క చిన్న గెలిచాడు, వాళ్ళ వార్డు మెంబర్ గా గెలిచాడని చెప్పి కనీసం అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా జరగనివ్వలేదు. నువ్వు మా వాడివి కాదు, నువ్వు జనసేన తరపున వార్డు మెంబర్ గా గెలిచావు. ఆ వార్డులో ఉన్న సమస్యలు పోవాలంటే కొనతాల గారు గెలవాలి. కొత్త సమస్యలు రావాలంటే మీ ఇష్టం, మీరు ఎవరికైనా ఓటేసుకోండి. కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా కొనతాల గారు గెలవాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి కొనతాల గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. రేపే మనకు పోలింగ్ లెక్క దైవ కార్యక్రమం అయినా సరే అక్కడ నా వంతు సహకారం ఉంటుంది అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎవరు ఏ సహాయానికి వెళ్ళినా కూడా తప్పకుండా నేను కూడా ముందుంటానని చెప్పి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి సోదరుడు శ్రీరామ్. కాబట్టి శ్రీరామ్ కూడా మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నికల్లో మరి రేపు నామినేషన్ ఘట్టం ముఖ్యమైనటువంటి ఘట్టం. రేపు మన అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి కొనతాల రామకృష్ణ గారు రేపు పెద్ద ఎత్తున మనందరి సహకారంతో పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు చేసి మరి అసలైనటువంటి యుద్ధ పేరులో రేపు విజయవంతంతో పోయి మోగించిపోతా ఉన్నాం. కాబట్టి రేపు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తప్పకుండా ఇవాళ అధికారంలో కొంచెం రావడం అనేటువంటిది ఖాయం. అందువల్ల రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమం కూడా దానికి ధీటుగా ఇవాళ మనందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి రేపు నామినేషన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎక్కువ సమయంలో మిగతా మీటింగ్లు కూడా ఉన్నాయి. అందువల్ల మరొకసారి ఇంకో వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ఇన్ఛార్జి గెలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మనం రామరాజ్యం చూస్తామని, ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా చక్కచక్క చేసుకొని మరి మనం చాలా ముందుకు వెళ్ళాలని మరి విజన్ ఉన్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు 2020 తోటే మనందరికీ కూడా ఆయన ఏంటో చూపించారు. అలాంటి విజన్ ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకొని మరి నిలబెట్టుకుంటే మనకి ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరూ కూడా యువతంతా కూడా మంచి భవిష్యత్తు ఉండి మంచి పరిశ్రమలు అవి వచ్చి అందరికీ కూడా ఉపాధి కల్పన, అలాగే మన సమీపంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కాలంలో అవ్వచ్చు, మరొకటి